అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఈసెట్ 2024కు సంబంధించి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. తెలంగాణ ఈసెట్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి తెలంగాణ ఈసెట్ వెబ్సైట్ మనకి అప్లికేషన్ టైంలో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి కావాల్సింది మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అప్లికేషన్ అనే కాలంలో స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్, ఈ కాలం మనకి ఇంపార్టెంట్. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మెయిన్గా ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు డిప్లొమా అయితే డిప్లొమా, లేదంటే బీఎస్సీ మ్యాథ్స్ అయితే బీఎస్సీ మ్యాథ్స్, అందరూ డిప్లొమా అయింది అనుకుంటున్నారు. సో మెయిన్గా డిప్లొమా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అదే మీ పిన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. దీని తర్వాత మీరు డిప్లొమాలో అసలు ఏ బ్రాంచ్ చదివారు, సో ఏ బ్రాంచ్ అయితే దీని మీద ప్రెస్ చేస్తే కొన్ని బ్రాంచ్లు అయితే రావడం జరుగుతుంది. అందులో మీది ఏ బ్రాంచు అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిన్గా మీకు సబ్జెక్ట్ కూడా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అండ్ అలాగే మెయిన్గా మనకి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా, సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేయండి. అండ్ అలాగే క్యాండిడేట్స్ నేమ్ అండ్ మీ పేరు 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు అనేది సేమ్ అలాగే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మీ ఫోన్ నెంబర్, నేను చెప్తాను కదా, వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. చాలామంది వర్కింగ్లో లేనిది ఇచ్చేస్తారు, ఏమైనా ఓటీపీ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. మెయిన్గా వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫర్దర్ ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ రిలేటివ్ కానీ ఎక్స్ట్రాగా ఇంకో నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, కన్ఫర్మ్గా ఇవ్వాలన్నమాట. కేటగిరీ మీ క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీఏనా, ఎస్సీయా, ఎస్టీయా, సో ఇది కూడా మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అండ్ ఎస్ లేదంటే నో, సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా. డెబిట్ కార్డ్ అయితే ప్రెస్ చేసుకుంటే మనకి ఇదిగా రావడం జరుగుతుంది. ఇవన్నీ ఓకే అని ఎంటర్ చేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఓకే అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అని మనకి గ్రీన్ కలర్లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద ప్రెస్ చేసుకోండి. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఒక డెమో చూపిస్తాను. మన డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్, సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ పేమెంట్ అయితే చేయాలన్నమాట ఎగ్జామ్ అప్లికేషన్ సంబంధించి. తర్వాత మనకి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్, మన పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇది మనకి కన్ఫర్మ్గా కావాలి. దీని స్క్రీన్ షాట్ కానీ లేదంటే ఒక దగ్గర అయితే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ టు ఫిల్ మనకి అప్లికేషన్ ఉంది కదా, నా మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇందాక ఇక్కడ చెప్పాను కదా స్టెప్ 1 స్టెప్ 2 అని, డైరెక్ట్ మనకి స్టెప్ 2లోకి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ అలాగే మనకి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఒకసారి చెప్తాను. మనకి ఇక్కడ వెబ్సైట్లో చూస్తున్నారు కదా, అప్లికేషన్ దీని కింద స్టెప్ 3 కింద నో యువర్ పేమెంట్ స్టేటస్, సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా డీటెయిల్స్ ఒకసారి చూపిస్తాను ఏం కావాలనేది. మెయిన్గా మీ హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన రెఫరెన్స్ ఐడి అండ్ అలాగే స్టేటస్ సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఇలా ఓకే అనుకుంటే స్టెప్ 2లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఎవరికైతే పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని వచ్చిందో మీకు 5 to 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత ఇప్పుడు స్టెప్ 2లోకి అయితే వెళ్ళాలన్నమాట. అప్లికేషన్ మనకి ఫామ్ ఫిల్అప్ అయితే చేయాలి. డీటెయిల్స్ అన్ని ఇక్కడే మనకైతే మెన్షన్ చేయాలన్నమాట. మెయిన్గా మనకి రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అయితే కొన్ని రావడం జరుగుతుంది. తర్వాత మన పేరు కూడా వచ్చేస్తామన్నమాట. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఫాదర్ నేమ్ అండ్ అలాగే మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. బర్త్ డిస్టిక్ మీరు ఏ జిల్లాలో పుట్టారో ఆ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బర్త్ స్టేట్ అది కూడా అదే స్టేటు. ఆధార్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. జెండర్ మేల్ ఫిమేల్. అండ్ అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేయండి. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్,
మీకు ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎస్ అయితే ఎస్, లేదంటే నో. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైతే ఉంటారో అంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే టిక్ చేసుకోండి. అండ్ అలాగే లోకల్ ఏరియా, ఎవరైతే లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళైతే ఓయూ, అదే ఏపీ వాళ్ళు ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి ఏ రీజన్ కానీ, ఎస్సీ రీజన్ కానీ అనమాట. అండ్ అలాగే మైనారిటీ, మీరు ముస్లిమ్సే కదా, ఎస్ఐఎస్ లేదంటే నాన్ మైనారిటీ. అండ్ అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh, 1 lakh అండ్ అలాగే బిలో 2 lakhs, 2 lakhs అండ్ అబోనా. సో మీ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేయండి. అండ్ అలాగే మెయిన్గా మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఎంటర్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. కాలేజ్ మనం ఇచ్చినా సరిపోతుంది, ఇస్తే ఇవ్వండి ఎవరికి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో. మెయిన్గా ఎప్పుడైనా ఇవ్వాల్సిందన్నమాట, ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా కాలేజ్ వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే అడ్రస్, ప్రజెంట్ మన అడ్రస్ ఏంటి, కేర్ ఆఫ్ ఏంటి, విలేజ్, స్ట్రీట్ లొకాలిటీ, మండల్, టౌన్, సిటీ, డిస్టిక్, ఏ జిల్లా, ఫోన్ నెంబర్, అండ్ అలాగే స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, పిన్ కోడ్, స్టేట్, ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ అలాగే టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిప్లొమా అయితే డిప్లొమా, మనకి బీఎస్సీ మ్యాథ్స్ అయితే బీఎస్సీ మ్యాథ్స్, బ్రాంచ్ టెస్ట్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. కాలేజ్ కోడ్ మనకి మెయిన్ అన్నమాట. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ సంబంధించి ఒక కోడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇంటర్ ఉదాహరణగా ఆదిత్య కాలేజ్ అనుకోండి, 1 2 3 5 4 ఇలా ఒక కోడ్ అయితే ఉంటుంది. అలాగా మీరు చదివే కాలేజ్ కూడా ఒక కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. మీ కాలేజ్ స్టాఫ్ వాళ్ళు అడిగినా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒకసారి క్లియర్గా కనుక్కోండి. అండ్ అలాగే తర్వాత కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయండి. మనకి ఎస్ఎస్సి మెయిన్గా హాల్ టికెట్ నెంబర్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు. అండ్ అలాగే మీరు ఇంటర్ 10+2 చదివారు లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు 6th క్లాస్ నుంచి డిప్లొమా వరకు అసలు ఎక్కడ చదివారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఇక్కడే మనకి టెస్ట్ ప్రిఫరెన్స్లు అయితే కొన్ని అయితే ఉంటాయి. అంటే మనకి ఈ సెట్ ఎగ్జామ్ మీరు ఎక్కడ రాద్దాం అని అనుకుంటున్నారో అది ఆర్డర్ మొత్తం ఒక ప్రిఫరెన్స్ టైప్లో రాయాలి. అంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజీలు ఏంటి, అసలు మీరు ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, అది ఒక ప్రయారిటీ ఆర్డర్ కింద రావాలి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, ఊరి పేర్లు, హైదరాబాద్ కానీ. సో ఇలాగా. సో మీరు ఇష్టం, అంటే మీరు ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గరలో రాద్దాం, లేదంటే నేను పలానా చోట రాయాలి అనుకుంటే సో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు దాన్ని ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత వేరే చోట్లకైతే ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటేనే బెటర్, తర్వాత వెళ్ళే కొద్దీ సెంట్రల్ తగ్గుతూ అయితే ఉంటాయి, చూసుకోండి క్లియర్గా. అండ్ అలాగే తర్వాత మనకి మన ఫోటో అయితే కావాలన్నమాట. 50 KB కన్నా తక్కువ అయితే ఉండాలి. అండ్ అలాగే మన సిగ్నేచర్ 30 KB కన్నా తక్కువ అయితే ఉండాలన్నమాట. క్లియర్గా మనకి విజిబుల్గా ఉండాలి. సో క్లియర్గా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే తర్వాత టిక్ చేయండి. మీరు నేను ఒకసారి వెరిఫై చేసుకుందా, ప్రివ్యూ అండ్ అలాగే సబ్మిట్ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అంటే ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవడానికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. మనకి డీటెయిల్స్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇలా ఏమైనా తప్పులు ఉంటే కనుక మార్చుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మాడిఫై, అండ్ అలాగే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇంకేమీ మార్చక్కర్లేదు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్. సో దాన్ని ప్రెస్ చేస్తే మనకైతే సరిపోతుంది అన్నమాట. ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై, కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అంటే ఫ్రీజ్. చూస్తున్నారు కదా. అండ్ అలాగే మనకి కన్ఫర్మ్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్. అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ మనకి కౌన్సిలింగ్ టైంలో అయినా, హాల్ టికెట్ వచ్చే టైంలో అయినా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదంటే ఒక దగ్గర రాసుకోండి. ప్రింట్ అప్లికేషన్, ఎవరైతే ఫోన్లో అప్లై చేసుకున్నారో ప్రింట్ నెట్ షాప్లో తీసుకోవచ్చు, లేదంటే ఒక ప్రింట్ అప్లికేషన్ కన్ఫర్మ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి హాల్ టికెట్ టైంలో కూడా ఇది ఇంపార్టెంట్, ఫర్దర్ కౌన్సిలింగ్ రిలేటెడ్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ప్రింట్ చేసే టైంలో 2-3 ఎక్స్ట్రాగా కాపీస్ అయితే తీసుకోండి, ఫర్దర్ యూజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ప్రింట్ అప్లికేషన్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ఫోటో డీటెయిల్స్, మన టెస్ట్ ప్రిఫరెన్స్, టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ ఎవరైతే అప్లికేషన్ ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకి ఇక్కడ వెబ్సైట్లో మనకి చూస్తున్నారు కదా, మనకి అప్లికేషన్ దాంట్లో స్టెప్ 3 దగ్గర ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ దాన్ని ప్రెస్ చేస్తే మన రిజిస్ట్రేషన్ నెంబర్,
పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ మనకి హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్. సో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన ప్రింట్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి తెలంగాణ ఈసెట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇదన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు కూడా కంగారు పడి ఏదో ఒకటి చేసేద్దు. జాగ్రత్తగా 1-2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఇవన్నీ వెరిఫై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఫర్దర్ మీకు ఫోన్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా మ్యాక్సిమం కంప్యూటర్ దగ్గరికి లేదంటే నెట్ షాప్లో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఫర్దర్ వాళ్ళ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ అలాగే మన అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ కూడా మన చేతిలోకి అయితే వచ్చేస్తుంది. ఒకే పని అయిపోతుంది అనమాట. వాళ్ళు కూడా తక్కువ అయితే ఛార్జ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. మెయిన్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే. అండ్ అలాగే ఎవరికైతే మాడిఫై ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నారో మొత్తం సబ్మిషన్ తర్వాత ఒకసారి చేసుకోండి. లేదంటే అన్ని కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ ఫ్రీజ్ అన్నమాట. సో ఇది ప్రాసెస్. ఫర్దర్ మీకు తెలంగాణ సంబంధించి ఈసెట్ సంబంధించి అప్డేట్ వచ్చినా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట.